నమస్తే, నేను సిరి. ఎన్నికల సమయంలో అయితే కేకే సర్వే అంటే రిపోర్ట్ సంచలనంగా మారింది. ఆనాడు కేకే సర్వే ఇచ్చిన అంటే సర్వేల ప్రకారం ఎన్ని సీట్లు వస్తాయి, ఎందుకు ఓడిపోతుంది, వైసీపీ ఎందుకు గెలుస్తుంది కూటమి ప్రభుత్వం అనేది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే ఆ సర్వే చెప్పిన ప్రకారమే కూటమి ప్రభుత్వం రావడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా మరి ఇప్పుడు ఏదైతే 100 రోజుల పాలన కూడా కంప్లీట్ అయిపోయింది, కూటమి ప్రభుత్వం అయితే 100 రోజుల పాలన కంప్లీట్ చేసుకుంది. అయితే దీని మీద కేకే సర్వే కొన్ని సంచలన రిపోర్ట్ అయితే వెల్లడించడం జరిగింది. సో దీని మీద మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. కేకే సర్వే ఎన్నికల టైంలో ఎలాంటి సంచలనం సృష్టించిందో మనం చూసాము. తను అంటే ఆ సర్వే చెప్పినట్టుగానే చాలా వరకు ఎలా చెప్పారో అలానే జరిగినాయి గ్రౌండ్ లెవెల్లో. అయితే ఇప్పుడు కొన్ని అంటే కేకే సర్వే ఏంటంటే 100 రోజుల పాలన గురించి ఒక రిపోర్ట్ని అయితే విడుదల చేయడం జరిగింది. ఒక ఇంటర్వ్యూలో డైరెక్ట్గా తను మాట్లాడడం జరిగింది. సో దీన్ని ఎలా చూడాలంటారు మరి? అంటే సహజంగానే అతను ప్రజాభిప్రాయం అనేది చెప్తున్నాడు. మొన్న జరిగిన ఎన్నికల్లో ఆయన చెప్పినట్టు రావడం అనేది అతని మీద ఏది చెప్పినా కూడా బాగా పరిశీలించి చెప్తాడనే ఒక నమ్మకం అయితే ఏర్పడింది. ఇప్పుడు సహజంగానే ఇప్పుడు అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది అనే దాని మీద ఆయన కొంత చూడటం కూడా జరిగింది. అంటే ఇక్కడ ఒకటి మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన అంటే ఈ తెలుగుదేశం కూటమి ఏర్పడిన తర్వాత సహజంగానే ఏం జరుగుతుంది, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు ఆయన ఏమేమి మాట్లాడారు సభలో సమావేశాల్లో, ఏమేమి పథకాలకు సంబంధించి హామీలు ఇచ్చారు అనేది ఒకటి చూస్తున్నారు. రెండోది పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు ఆయన ఏం మాట్లాడారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పనితీరు ఎలా ఉంది. తర్వాత లోకేష్ బాబు ఎర్ర పుస్తకం అని చెప్పని అన్నారు, ఏం జరిగింది ఏంటనేది వీటి మీద ముఖ్యంగా చర్చ జరుగుతూనే ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా కలిసింది కాబట్టి కేంద్రం నుంచి సహాయ సహకారాలను బట్టి ఎట్లా వెళ్తారు ఏందనేది చర్చ ఇప్పుడు జరుగుతూ ఉంది. ప్రస్తుతానికి ఆంధ్ర రాష్ట్రంలో అంటే ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడానికి ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి అయితే ఎలా ఉంది అంటే, మొన్న వరదలు వచ్చినాయి. అవును సార్. వరదలతో సరిపోతూ ఉంది. సామాన్య జనాభా ఏమనుకుంటున్నారు నేను చెప్తా, తర్వాత ఆయన జోలికి వెళ్దాం. సామాన్య జనాభా అభిప్రాయం ఎలా ఉంది అంటే, గ్రామ స్థాయిలో కావచ్చు లేకపోతే నగరాల పరిధిలో కావచ్చు, వాళ్ళకి ఏంటంటే సహజంగానే పథకాల గురించి వాళ్ళు ఆశపడతా ఉంటారు. అంటే ప్రకటించారు కాబట్టి అవి వస్తున్నాయా రాలేదా ఆ విషయంలో తృప్తిగానే ఉన్నారు. కానీ చాలామంది వరకు మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, గత 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు ఆ పరిపాలన చూసి బాధలు పడి బాధితులైన వాళ్ళు ఉన్నారు. అందుట్లో కొంతమంది కుటుంబ సభ్యులను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు హత్య చేశారా లేకపోతే వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నారా తీసి పక్కన పడేస్తే వాళ్ళ వేధింపుల వల్ల కదా జరిగిందనేది స్పష్టం. కాబట్టి ఆ కుటుంబాల యొక్క బాధ, ఆ కుటుంబ సభ్యులు పడే వేదన వాళ్ళకి స్వాంతన చేకూరుతుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత. దానికి కారకులైన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారని బలంగా నమ్మారు వాళ్ళు. ఆ విషయంలో ఆలస్యం అవుతున్నందువల్ల వాళ్ళలో కొంత అసహనం, కొంత కాదు 90% మంది అసహనంగానే ఉన్నారు. అలాగే పార్టీ శ్రేణుల్లో కూడా గతంలో వాళ్ళు ప్రభుత్వంలో ఉండి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండి వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళదే పై చేయిగా ఉంది, ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. ఇదేంటి అనే భావన శ్రేణుల్లో కూడా ఉంది. అలాగే పదవులు ఆశించిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఇక్కడ మనం ప్రామాణికంగా తీసుకోవాల్సింది అంటే, అటు 30% మందో ఇటు 30% మందో కరుడు కట్టిన వాళ్ళు ఉంటారు ఆ పార్టీకి ఈ పార్టీకి. కానీ మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే ప్రభుత్వాలని నిర్ణయించేవాళ్ళు. ప్రభుత్వాలు మళ్ళీ నిలబెట్టాలన్నా ఆ ప్రభుత్వాలను పడగొట్టాలన్నా కూడా ముఖ్యమైన కారకులు వాళ్ళే. వాళ్ళ అభిప్రాయాలను బట్టి ప్రభుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి. వాళ్ళ అభిష్టం ఎలా ఉంది, వాళ్ళు ఏం కోరుకున్నారు, అందుట్లో విద్యావంతులు కావచ్చు, లేదంటే ఉద్యోగానికి సంబంధించి వాళ్ళు కావచ్చు, లేదంటే విశ్రాంతి ఉద్యోగస్తులు కావచ్చు, వాళ్ళు కోరుకునే విధంగా అడుగులు పడుతున్నాయి అనేది కొంత వాళ్ళకైతే నమ్మకం ఏర్పడిపోతా ఉంది వస్తున్న ఈ 100 రోజుల్లో కార్యక్రమంలో చూసుకుంటా ఉంటే. ఎందుకంటే
విశ్రాంతి ఉద్యోగస్తులకి గతంలో ఎప్పుడు కూడా 1వ తారీఖు నాడు పెన్షన్స్ రాలేదు, వాళ్ళకి డబ్బులు రాలేదు. అవును సార్. కానీ ఈరోజు ఎదురు చూసే పని లేకుండా 1వ తారీఖు 2వ తారీఖు నాటికి వాళ్ళకి అందుతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తులకి అందుతూనే ఉన్నాయి. అలాగే ఎవరైతే ఉన్నారో సామాజిక భద్రతకు సంబంధించి వాళ్ళందరూ కూడా ఈ డబ్బులు అందుతూనే ఉన్నాయి. వాళ్ళ వరకు ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు. నేను ఇందాక చెప్పినట్టు ఎవరైతే ఆస్తులు పోగొట్టుకున్నారో, ఎవరైతే దెబ్బలు తిని ఉండారో, ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్నారో వాళ్ళు మాత్రం ఇంకా నిరసన స్వరాలు గట్టిగానే వినిపిస్తున్నారు. అందులో సాడుమాటుగా ఏమీ వినిపించట్లేదు. రెండోది చెప్పినంత వేగంగా ఆ రోజు మనల్ని రెచ్చగొట్టినంత వేగంగా వీళ్ళు ముందుకు వెళ్ళట్లేదనే అభిప్రాయంలో వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న కొన్ని పరిణామాలు చూసుకున్న తర్వాత, కాదంబరి జత్వ అనే విషయం బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే ఐపీఎస్ అధికారుల మీద చర్యలు తీసుకున్నారో అది వేగవంతంగా ముందుకెళ్తూనే ఉంది. ఇప్పుడు ఈ తిరుమల తిరుపతి లడ్డు విషయంలో కూడా తీసుకున్నటువంటి చర్యలు తృప్తిగానే ఉన్నాయి వీళ్ళకి అందుట్లో. కాబట్టి అంటే చంద్రబాబు నాయుడు గారు చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కక్ష సాధింపు చర్యల్లో మనం ముందుకెళ్ళట్లేదు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో అభివృద్ధి పదంలో పయనించాలి, అట్లా అని చెప్పి వాళ్ళని వదిలిపెట్టను అని ఆయన చెప్తానే ఉన్నాడు. అయినా సరే శ్రేణులకి బాధితులకి అది తృప్తిగా అయితే లేదు. ఇది మాత్రం వాస్తవం. దీన్ని ప్రామాణికంగా తీసుకుని అతను చెప్పాడని అయితే నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు తను చెప్పిన మాటలు మనం విన్నట్టయితే కూటమి ప్రభుత్వమే వైసీపీకి ఇంకా లేపుతుంది, ఇంకా వాళ్ళే మాట్లాడుతున్నారు, పబ్లిసిటీ వీళ్ళే పెంచుతున్నారు, ఇంకా ప్రజల్లోకి వీళ్ళే తీసుకెళ్తున్నారు అని చెప్పేసి కేకే వాళ్ళు మాట్లాడడం మనం చూసాం. దాన్ని మనం ఒప్పుకు తీరాలి. ఎందుకంటే గతంలో ఆ ప్రభుత్వం వీళ్ళ మీద చేసినటువంటి ఇబ్బందులు చూసుకున్న, దాడులు చూసుకున్న, దౌర్జన్యాలు చూసుకున్నా కూడా పదే పదే వాడు చేసినందువల్ల వాళ్ళ దౌర్జన్యాలు చూసి ఒక రకంగా ప్రజలు భయపడే కదా వాళ్ళని ఓడించింది. కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. వీళ్ళైతే వాళ్ళ మీద దాడులు చేయట్లేదు కదా. వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళకి సరైన సమాధానం వీళ్ళు చెప్పట్లేదు. శ్రేణుల్లోనూ నిందా చెప్పినట్టు ప్రజల్లోనూ కాస్త ఇబ్బందికరంగా ఉంది. అది ఆయన ఉదాహరించాడు. కానీ ఇది ప్రారంభం, చివరైతే కాదు కదా. 100 రోజుల్లోనే మనకున్న చట్టాల వల్ల అవన్నీ జరుగుతాయని మనం ఆశపడటం కూడా అత్యాశే. కాకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కన్ను పన్ను అనుకుంటున్నారు తప్ప దానివల్ల తెలుగుదేశం ప్రభుత్వానికి ఏ విధంగా అయితే ప్రజలు మొగ్గు చూపారో రేపు పొద్దున ఆ పార్టీ మొగ్గు చూపుతారని చెప్పి భావిస్తున్నారు. కానీ అదైతే జరిగే పని అయితే కాదు. ఆంధ్ర రాష్ట్రంలో నాకు తెలిసి ఇంకొంచెం ఆలస్యమైనా కూడా ఆ పార్టీ అయితే నిస్సందేహంగా కనుమరుగైపోతుంది. వైసీపీ పార్టీ నిస్సందేహంగా కనుమరుగైపోతుంది. అందుట్లో ఎలాంటి సందేహం అయితే ఏం లేదు. ఎందుకంటే ఆ పాలన అనేది ప్రజాకంటక పాలన. రాజకీయం వేరు, ప్రజలను హింసించటం వేరు, ప్రత్యర్థులు హింసించటం వేరు. వాళ్ళు రాజకీయ నాయకులనే కాకుండా సామాన్య ప్రజలను కూడా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడిపోతున్నారా లేకపోతే నాయకులు ఇబ్బంది పడిపోతున్నారా మనం చూసుకుంటా ఉంటే, చట్టపరంగా చూసుకుంటా ఉంటే బాగానే వెళ్ళిపోతూ ఉంది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. కానీ కార్యకర్తలు మాత్రం మనోవేదంతో ఉన్నారు. కొంతమంది బాధితులు నిందా చెప్పినట్టు బాధితులు వేదంతో ఉన్నారు. నిదానంగా వాళ్ళ మీద ఏదన్నా ఈ 4 సంవత్సరాల్లోనే అంటే ఇంకా వాళ్ళే ఆ రోజు వచ్చి బయటకు వచ్చి మాట్లాడిన వాళ్ళే ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, వాళ్ళే రంకెలేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం కోట మీద వాళ్ళదనే సందేహంలో ఉన్నమాట వాస్తవమే. కానీ వాళ్ళు మాట్లాడించుకోనివ్వండి, మన పని మనం చేసుకుందాం అని చెప్పి వీళ్ళు ముందుకెళ్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ కూటమిలో వాళ్ళు కావచ్చు, వీళ్ళు కావచ్చు, చర్యలు కనుక బలంగా చర్యలు తీసుకుని ఇప్పుడు కొంతమంది బయటకు రాని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ మీద చర్యలు ఉండనాయి. వాళ్ళు ఏం చేయాలి కక్కలేక మింగలేక ఉన్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే వీళ్ళు ఇబ్బంది పడిపోతారు. తీసుకుంటే వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏమి ఉండదు. ఇవన్నీ కూడా అప్పుడు ఎంతో కొంత శ్రేణులు నిజమే మన చేసిన అన్యాయానికి వాళ్ళ శిక్షలు పడ్డాయని భావిస్తారు. ఆ దిశగా ఈ కూటమి ముందుకెళ్తుందని అయితే నేను భావిస్తున్నాను.